హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడారి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సేతు విజ్ఞానం మాస్టర్స్, మైండ్ పవర్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. తచ్చయోరావృణీమహే ఘాతుయజ్ఞాయ ఘాతుయజ్ఞపతయే దైవీ ఇం స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసం వారు మనకి ఈ యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి జ్ఞానాన్ని చెప్పే అవకాశాన్ని, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించే భాగ్యాన్ని కలిగించిన మరియు మీకోసం వారు కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మనం కొన్ని రోజులుగా చేతి విజ్ఞానం అనే అద్భుతమైన గ్రంథరాజాన్ని మనకు అందించారు సేత్ మాస్టరు. దాన్ని తెలుగులో వివి రమణ గారు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇక భూమి మీద మానవుడు ఏ విధంగా జీవించాలని ఈ యొక్క సేతు విజ్ఞానాన్ని, అంటే సేతు అంటే ఒకనొక ఊర్ధలో ఒక పూర్ణాత్మ. జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ ద్వారా 1965 నుండి 1985 వరకు ఛానలింగ్ అనే ప్రక్రియ ద్వారా పూర్ణ జ్ఞానాన్ని భూలోకానికి అందించిన మహాత్ముడు జేన్ రాబర్ట్స్ మరి బర్డ్స్ ఎఫ్ భట్ ఆధ్యాత్మిక జంట దంపతులు భగీధర ఆధ్యాత్మిక ప్రయత్న సారమే ఈ సేతు విజ్ఞానం అన్న ఆకాశగంగ. మరి ఈ ఆకాశగంగని తీసుకుని మనము మన యొక్క విజ్ఞానాన్ని ఏ విధంగా అందుకోవాలని ఎంతో సూటిగా మనకి సేత్ మాస్టర్ మనకు అందించారు. భూమి మీద గల జీవజాతులు వివిధ చైతన్య శక్తి స్థాయిలో ఉంటాయి. అలాగే పాము జాతికి చెందిన ఎవరి జాతి, అలాగే పక్షి జాతి వారి యొక్క నిర్దిష్ట స్థాయిలో అవి ఎదుగుతూనే ఉంటాయి. పక్షి జాతికి ఏ జాతికి తగిన చైతన్య శక్తి ఆ జాతికి ఉంటుంది. ఇంకా మానవ జాతికి అందరికన్నా ఉన్నతమైన మానవ జాతిని తీసుకుని వచ్చాము. ఈ మానవ జాతి కూడా వారి యొక్క స్థాయిని పెట్టి వారు జీవిస్తూ ఉంటారు. ఇక ఒక కుటుంబంలోని సభ్యులందరూ పరస్పర సహకారంతో అభివృద్ధి చెందుతున్నట్లే భూమి మీద జీవజాతులన్నీ పరస్పర సహకారంతో మెలుగుతూ వాటి జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటాయి. ఒక కుటుంబంలో ఆ యొక్క కుటుంబం అభివృద్ధి కోసము అందరూ ఏ విధంగా అయితే అభివృద్ధి పరుచుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారో, అలాగే భూమి మీద సకల జీవజాతులు కూడా వారి యొక్క చైతన్య స్థితి పెంచుకోవడానికి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారట. ఇంకా అన్ని జీవజాతుల లైఫ్ క్వాలిటీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. వారి యొక్క జీవితాలన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇంకా పరస్పరం ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటూ ఉంటాయి. ఇంకా మానవ జాతి యొక్క లైఫ్ క్వాలిటీ పెరిగితే మిగతా జీవజాతి లైఫ్ క్వాలిటీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మానవ జాతి ఎప్పుడైతే మన లైఫ్ స్టైలు అంటే అందరితో ఏకత్వభావంతో ఉంటామో తాత్కాలికంగానే ఆ ప్రకృతిలో ఉన్న అన్నిటి యొక్క లైఫ్ డిజైన్
ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుందట. భూమి మీద ఒక జాతి జీవజాతి నేర్చుకున్న జ్ఞానాన్ని చైతన్య శక్తి రూపంలోకి మార్చి దాన్ని విద్యుదయస్కాంత శక్తి ద్వారా ఇతర జీవజాతులకు చేరవేస్తుంది. మరి మానవ జాతి మాత్రమే ఎక్కువ మేధాశక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని చైతన్య శక్తిని రూపంలోకి మార్చి ఆ యొక్క జ్ఞానాన్ని, ఎందుకంటే తెలివైన మానవుడు ఎప్పుడైతే జ్ఞానాన్ని కలిగి ఉంటాడో ఆ జీవజాతికి కూడా ఆ యొక్క చైతన్య శక్తిని అభివృద్ధి పరిచేలాగా ఆ ప్రకృతి నియమించగలిగి ఉందట. ఇక ప్రాపంచిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటిని మేళవించి జీవిత మాధుర్యాన్ని అనుభవించడానికి భూమి మీదకి వచ్చామటండి మనము. ప్రాపంచికమైన జీవితము, ఆధ్యాత్మికమైన జీవితము, ఈ జీవితాన్ని ఏ విధంగా జీవించాలనే అవగాహన శక్తి మనకు రావాలి. అందుకే పూర్వపు రోజుల్లో గురుకులాలు ఉండేవండి. గురుకులాల్లో విద్యార్థులందరికీ కూడా ఆధ్యాత్మిక విద్య, ప్రాపంచికమైన విద్య, రెండు విద్యలు కూడా వారు నేర్పిస్తూ ఉండేవారు. కాబట్టి వారు అంత సంస్కారాన్ని కలిగి ఉండేవారు. ఒక రాముడు, బుద్ధుడు, జీసస్, వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక చదువులు ఎక్కడ చదువుకున్నారంటే గురుకులాల్లో చదువుకున్నారు. కాబట్టి గురువుల బోధ రెండిట్లకి సంబంధించిన విద్యను నేర్పిస్తూ ఉండేవారు. ఇప్పుడు భూమి మీద ఆ ఆధ్యాత్మిక విద్య కొరబడిపోయింది. ప్రతి ఒక్కరికి ప్రాపంచికమైన విద్య అదే శాశ్వతమైందని అనుకుని దానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నాము. కానీ అవన్నీ కూడా ప్రాపంచికమైన విద్యలన్నీ కూడా ఈ భూమి మీద శరీరంతో ఉన్నంత కాలమే అవి మనకు ఉపయోగపడతాయి. కానీ అవేమి మనకు కూడా రావు. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైందని మనకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు మనము శాశ్వతమైన ఆత్మకి ఎలాంటి ఆధ్యాత్మిక విద్యను చదువుకోవాలి అనే అవగాహన శక్తి వస్తేనే ఇప్పుడు వరకు ఏదైతే మిస్ అయిపోయామో దాన్ని ఇప్పుడు మొదలు పెట్టాలి. ప్రతి ఒక్కరూ అది మొదలు పెట్టడం గుర్తు చేశారు మన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులు. ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ ఆధ్యాత్మిక సంపద, ఆ ప్రజ్ఞని తట్టి లేపారు. నాయన, మీ సమయాన్ని అంతా కూడా, మీ శక్తిని అంతా, మీ మేధాశక్తిని అన్నీ ఉపయోగించి ఈ ప్రాపంచికమైన విద్యల కోసమే సమయాన్ని ఉపయోగించుకుంటున్నాము. నాయన, అవేమీ శాశ్వతం కాదు. శాశ్వతమైన సంపదను సంపాదించుకోవాలంటే ఆధ్యాత్మిక విద్య ఖచ్చితంగా అవసరం అని చెప్తున్నారు. ఇక రెండు జీవితాలని మనం ఆనందంగా జీవించాలంటే అటు ఆధ్యాత్మిక విద్య, ఇటు ప్రాపంచిక విద్య, అంటే మనం సంసారంలో ఉండి కూడా ఈ యొక్క సంసార జీవితాన్ని కూడా ఆనందంగా జీవించగలిగే అనంతమైన కళని నేర్చుకుంటాము ఆధ్యాత్మిక విద్యని ఎప్పుడైతే అందుకుంటామో. ఈ భౌతిక పదార్థంతో తయారైతే మీ అంతర్ ప్రపంచం మూల చైతన్య శక్తితో నిండి ఉంది. మన ఈ దేహం అంతా కూడా భౌతిక ప్రపంచం నుంచి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాము. ఆ జ్ఞానం అంతా కూడా ప్రాపంచికంగా మనము ఈ టెక్నాలజీని అంతా కూడా మన యొక్క మేధాశక్తితోటే ప్రాపంచికంగా ఎన్నో మనము సృష్టించుకున్నాము. కానీ మూల చైతన్యం నుంచి అనంతమైన ఆధ్యాత్మిక విద్య మనం అందుకోగలుగుతాము. ఆ అంతర ప్రపంచంలోకి వెళ్ళినప్పుడే ఆ యొక్క జ్ఞానం మనకు అందుతుంది అని చెప్తున్నారు. అంతర్ ప్రపంచం నుండి వచ్చే ఫీలింగ్స్, అంతర్వాణి నుండి వచ్చే సందేశాల కంటే గొప్పవేవి ప్రపంచంలో ఉండనే ఉండవు. అంత గొప్ప జ్ఞానాన్ని మనకి అంతర్వాణి ద్వారా అంతర ప్రపంచం నుంచి అందివ్వడానికి సిద్ధంగా ఉందట. ప్రాపంచిక విద్య అలా అయితే ఆధ్యాత్మిక విద్య సముద్రమంత జ్ఞానము మన అంతర ప్రపంచంలోనే దాగి ఉంది. అది అంతర్వాణి ద్వారా మీరు అందుకోగలిగే శక్తి ఉంది. మీరు బయట ప్రపంచంలో ఎన్ని సాధించినా కానీ అంతర్ ప్రపంచం ముందు అవన్నీ దిగదూడిపోయి అని చెప్తున్నారు. పొందవచ్చు. ఆధ్యాత్మిక గురువుల గైడెన్స్ తప్పనిసరిగా అత్యావశ్యం కాదు. మీ అంతర్ ప్రపంచమే మీకు అసలైన గురువు. బయట గురువులు, ఆధ్యాత్మిక గురువులు ఎంతోమంది ఎంతో జ్ఞానాన్ని, వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనకి పంచి ఇవ్వడం జరిగింది. కానీ దానికన్నా కూడా సూటిగా మీ అంతరంగం నుంచి వచ్చే జ్ఞానము అపారమైనది. వినాలి, అందరి దగ్గర నుంచి అన్నీ వినాలి. విని మనకి ఏది అవసరమో, అంటే ఒక్కొక్క అనుభవ జ్ఞానము ఒక్కొక్క గురువు అందిస్తూ ఉంటారు. కానీ మన రీజనింగ్ మైండ్ ఉంది కదా, ఆ గురువు ఇలా చెప్పారు, ఈ గురువు ఇలా చెప్పారు అంటారు. అందుకని ఏ గురువుని మీరేం ఫాలో అవ్వక్కర్లేదు.
మీలోనే ఉన్నాడు కదా ఒక గురువు. ఆ గురువు యందు నువ్వు గురి కలిగి ఉంటే నీ అంతరంగంలో ఉన్న జ్ఞానం అంతా కూడా నీకు అందుతుంది. ఇంకా బాహు ప్రపంచం నుండి, ఆధ్యాత్మిక గురువుల నుండి, ఆధ్యాత్మిక పుస్తకాల నుండి మీరు పొందే గైడెన్స్ కంటే మీ అంతర్ ప్రపంచం నుండి పొందే గైడెన్సే అపరిమితమైనది. మరి నిజమైన ఆధ్యాత్మిక గురువులు చాలామంది గురువులు ఉన్నారు. కానీ వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి ఆ గురువుల నుంచి జ్ఞానం అందుతూ ఉంటుంది. కానీ మనలో ఒక గురువు ఉన్నాడు కదా! ఆ గురువు ఏది చెప్తే అది మీరు నమ్ముతారు. మీరు లోపల నుంచి వచ్చింది విన్నప్పుడు మాత్రమే మీరు నమ్ముతారు. బయట ఎంతమంది ఆధ్యాత్మిక గురువుల యొక్క జ్ఞానం వింటూ ఉన్నా కానీ ఏదో ఒక మూల అది కరెక్టేనా అని అనుకుంటూ విశ్లేషణ చేస్తారు, రీజన్ చేస్తారు. ఇక అనంతమైన శక్తి సంపదలు, సర్వకార్యదక్షతలు, అనంతమైన జ్ఞానం మీలోనే ఉన్నాయని మీకు బోధిస్తున్నారు. పుస్తకం అంతా మనం అపారమైన విజ్ఞానదాయకమైన దైవాలమనే సేత్ మాస్టర్ చెప్తూ ఉంటారండి. చెప్పిందే పదే పదే చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే ఇంతకాలం నుంచి చెప్పినా కానీ మనల్ని మనం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా అజ్ఞానం అనే చీకట్లోనే ఉంటున్నాము. అందుకే పదే పదే గుర్తు చేస్తారు సేత్ మాస్టరు. మీరు అపారమైన అనంతమైన జ్ఞాన సంపద కలిగి ఉన్నారు. మీ సహజ స్థితిలో మీరు సహజ ప్రకృతిలో కొనసాగే స్వేచ్ఛనిస్తూ మీ వాస్తవాలు మీరే సృష్టించుకుంటున్నారు. సహజంగా జీవించడం నేర్చుకోండి. ఈ ప్రకృతిలో కొనసాగుతూ ఆ ప్రకృతితో అనుసంధానం అవుతూ మీకు మీరే దేనినన్నా సరే మీ ఆలోచన పెట్టే మీరు సృష్టించుకుంటున్నారు అనే ఎరుకను కలిగి ఉండమని బోధిస్తున్నారు సేత్ మాస్టరు. మీకు ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి సందర్భం కూడా మీ వాస్తవానికి మీరే సృష్టించుకుంటున్నారు అని మీరు ఎరుకుతో జీవించి నేను చెప్పేది అవగాహన చేసుకోండి. ప్రజ్ఞను మరొకరు ఎవరూ మీకు అనుగ్రహించలేరని, మరి మీరు ఇతరులకు అనుగ్రహించలేరని సత్యాన్ని బోధిస్తుంది. మీలో అనంతమైన విజ్ఞానం ఉంది. ఆ ప్రజ్ఞ, అందుకనే మనకి వేదంలో కూడా మొట్టమొదటి వాక్యమే ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే మీరు సృష్టికర్తలు, మీరు ఏదన్నా సృష్టించుకోగలుగుతారు. ఆ ప్రజ్ఞ, మీలో ఉన్న ప్రజ్ఞని మూతలు వేసుకుని కూర్చున్నాం మనం అందరం కూడా. వాటిల్ని కరిగించాలి. ఆ ముద్రలన్నీ కరిగిస్తే మనలో ఉన్న ప్రజ్ఞ మేలుకుంటుంది. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞ మేలుకున్నప్పుడే మనము బ్రహ్మ అంటే మనకి ఏది కావాలంటే అది సృష్టించుకోగలుగుతాము. ఆ శక్తి మనకు ఉంది కదండి. మనం ప్రాపంచికంగా ఎన్నో సృష్టించుకుంటున్నాము. మనకు అవసరాలు ఇష్టపడుతున్నాము, వెంటబడుతున్నాము, మనకు కావాల్సినవి అన్నీ సృష్టించుకోగలుగుతున్నాము. మరి శాశ్వతమైన ఆధ్యాత్మిక విద్యను కూడా సృష్టించుకోగలిగే సర్వసమర్థతలు మీలోనే ఉన్నాయి. మీ అంతరంగంలోనే అనంతమైన ప్రజ్ఞ ఉంది. ఈ సత్యాన్ని మీకు ఎవరు కూడా ఈ ప్రజ్ఞని ఎవరు అందివ్వలేరు. అలాగని మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇంకొకరికి మీరు అందివ్వలేరు. ఎవరికి వారు స్వయంగా సాధన చేసి మీ అంతరంగంలో ఉన్న విజ్ఞానాన్ని మీరు అందుకోగలిగితేనే మీరు ఆచరించగలుగుతారు. అందుకే భగవద్గీత కూడా చెప్పింది, ఉద్ధరే ఆత్మనాత్మానం అని. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇంకా సర్వమానవ జాతి అభ్యసించవలసింది, మరి అధ్యయనం చేయవలసిన శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే అని బోధిస్తుంది. మీకు ఎన్ని శాస్త్రాలు చదివినా కానీ, ప్రాపంచికమైన సైన్స్ ద్వారా మీరు ఎన్ని కనుగొన్నా కానీ, ఒక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేసినప్పుడే మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకా ప్రజ్ఞను మరొకరు ఎవరు మీకు అనుగ్రహించలేరు. అలాగే ఇతరులకు మీరు ఈ సత్యాన్ని బోధించగలుగుతారు కానీ వారిని చేసేలాగా మీరు ప్రయత్నం చేయలేరు. సర్వమానవ జాతి అభ్యసించవలసింది, మరి అధ్యయనం చేయవలసింది ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరెవరో మీకు అర్థమవుతుంది. ఇక మీ అంతర్ ప్రపంచమే మీకు అసలైన గురువు అని పూర్తిగా విశ్వసించండి, నమ్మండి. అయినప్పటికీ ఈ విశ్వంలో గల అన్ని లోకాల్లోనూ మిమ్మల్ని అన్ని వేళలా జాగృతి పరుస్తూ మిమ్మల్ని జీవిత లక్ష్యం మరి పరమార్థం వైపు మళ్లించడానికి ఆధ్యాత్మిక గురువులు మీకు బోధిస్తూ ఉంటారు. ఈ భూమి మీద ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు.
వారి దగ్గరికి వెళ్తే వారు అనుభూతి చెందిన ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. మనం నమ్మి వెళితే వారు ఏదైతే పొందారో ఆ జ్ఞానం మనకు అందిస్తారు. కానీ వారు అనుభవ జ్ఞానాన్ని అందిస్తారు, కానీ మనకి ఏది అవసరమో అది వారికి తెలియదు కదా. అందుకని మీరు అంతర ప్రపంచంలో ఉన్న గురువుని మాత్రం ఎప్పుడైతే నమ్ముతారో అసలైన సత్యాన్ని మీకు అర్థమవుతుంది. అందుకనే మన గురువు గారు ఏమన్నారు, నేను మీకు గురువుని కాదు, మీ గురువే మీ లోపల ఉన్నాడు, ఆ గురువుని పట్టుకోండి అని పదే పదే మన గురువు చెప్పారు. మన గురువు చెప్పే వరకు బయట గురువులే మనల్ని ఉన్నతపరుచుతారండి తిరిగాము. కానీ మన గురువు ఏం చెప్పారు, మీ గురువు మీ దగ్గరే ఉన్నారు, మీ గురువును పట్టుకుంటే మీరు ఉన్నతమైన అనంతమైన జ్ఞానాన్ని పొందుతారు అని చెప్తున్నారు. సేత్ మాస్టర్ అదే చెప్తున్నారు, మీ గురువుని అందుకోండి, బయట గురువులు ఎంతోమంది చెప్తారు, అవి సత్యమే, కానీ మీకు ఏది అవసరమో బయట గురువుకి తెలియదు కదా. మీ అంతరంగంలో ఉన్న గురువుకు మాత్రమే మీకు ఏది అవసరమో అది తెలుసు. కాబట్టి ఆ గురువుని చెప్పే జ్ఞానాన్ని పట్టుకోండి, అంతర ప్రపంచంలో వెళ్ళండి. మీ లక్ష్యం ఏమిటో మీ లోపల ఉన్న గురువుకు తెలుస్తుంది, కానీ బయట గురువుకు తెలియదు కదా. మరి పరమార్థం వైపు మళ్లించడానికి ఆధ్యాత్మిక గురువులు ఎంతమంది ఉన్నా మీ అంతర ప్రపంచంలో ఉన్న గురువుకే మీ లక్ష్యం గురించి మీకు తెలుస్తుంది. అంతిమ జ్ఞానాన్ని అందజేయగల ఆధ్యాత్మిక గురువులను కూడా ఈ విషయం మీకు సమకూరుస్తుంది. మీ పరిమిత జ్ఞానం వల్ల, మూఢ విశ్వాసాల వల్ల, మత చాందన కోరల్లో చిక్కుకుపోవడం వల్ల అత్యున్నతమైన జ్ఞానాన్ని అందించే ఆధ్యాత్మిక గురువులను మీరు అందుకోలేకపోతున్నారు. కానీ అసలైన సత్యాన్ని మన పత్రిసారి లాంటి వారు వచ్చి సత్యాన్ని బోధిస్తారు. నువ్వే భగవంతుడిగా అవ్వాలి అని అంటే నీలో ఉన్న అజ్ఞానాన్ని దగ్ధం చెయ్యి. ఆ జ్ఞానం అనే పుష్పం వికసించినప్పుడే నీలో ఉన్న జ్ఞానం పరిమళిస్తుంది అని ఇలాంటి గొప్ప సద్గురువులు కూడా మీకు అందుబాటులోకి వస్తారు. ఆ సద్గురువులు చెప్పే జ్ఞానం మీకు అర్థం అవ్వాలంటే సాధన చేయాలి. మరి అలాంటి వారు అందించే జ్ఞానాన్ని కూడా అందుకోకుండా మనం పెడమార్గంలోకి వెళ్ళిపోతున్నాము. ఆధ్యాత్మిక పరిణితి మరి మానసిక వికాసము లేదా లేనివారి భూప్రపంచం మరి జీవితంలో తప్పొప్పులను ఎంచుకుంటారు. మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, వికాసము, పరిణితి పొందాలి అని అంటే మనకి ఆత్మశక్తి పెరగకపోతే ఎప్పుడు తప్పొప్పుల్ని ఎంచుకుంటూ ఉంటాము. వాడు ఇలాంటోడు, వీడు ఇలాంటోడని అందరినీ ఒకటే, అందరూ పరమాత్ముడి యొక్క చైతన్యం నుంచే వచ్చారు అనే ఏకత్వ భావము ఎప్పటికీ అర్థం కాదు మీకెవ్వరికి కూడా. ఇలాంటి తీర్పులు చెప్తూ ఉంటాము, వాడు వేరే, వీడు వేరే, అలాంటోడు, ఇలాంటోడు అనుకుంటాను అని. మానవ జాతి, జీవజాతులు తప్పొప్పుల్ని ఎంచడానికి మీకు ఏ హక్కు లేదు. ఎవరిని తప్పొప్పులు ఎంచడానికి ఎవరికీ హక్కు లేదు. ఎవరు ఆత్మ పరిణితి పొందడానికి వారు డిజైన్ చేసుకుని ఈ భూమి మీదకి వచ్చారు. జీవజాతులేటి, మానవ జాతి ఏంటి, ఎవరిని తప్పొప్పులు ఎంచే హక్కు మీకు ఎవరికీ లేదని చెప్తున్నారు. ఎవరి లక్ష్యాలు వారికి ఉంటాయి. ఎవరి ఆధ్యాత్మిక పురోగతి కోసం వారు ఇక్కడ జన్మ తీసుకున్నారు. ఎవరి లక్ష్యం వాళ్ళకు ఉంటుంది. వారు పురోభివృద్ధి పొందడానికి జన్మ తీసుకుని వచ్చారు. మనమెవరము వారిని జడ్జి చేయడానికి? ఎవరి లైఫ్ డిజైన్ వారిదే, ఎవరి వాస్తవం వారిదే. సమస్త జీవజాతుల మధ్య ప్రేమ, సఖ్యత, సహకారము, కరుణ, అనురక్తి ఉంటాయి, కానీ వాటి మధ్య పోటీతత్వం ఉండదు. సకల జీవరాశి కూడా వాళ్ళు కలిసే ఆ ప్రేమని, సహకారాన్ని, కరుణని అన్నీ కూడా పంచుకుంటూ ఉంటాయి. కానీ మానవ జాతిలాగా పోటీతత్వం ఉండదు. నాకన్నా గొప్పగా నువ్వు ఉన్నావేంటి అని అలాంటి పోటీతత్వం ఉండదు. ఎవరి ఆత్మ పరిణితిని బట్టి వాళ్ళు సఖ్యతగా ఉన్నతి పొందుతూ ఉంటాయట ఈ భూమి మీద జీవరాశులన్నీ కూడా. ఒక మహాపర్వతాన్ని తీసుకోండి. ఆ పర్వతంలో చిన్న చిన్న గులకరాళ్ళు, పెద్ద బండరాళ్ళు, గడ్డిపోచలు, చిన్న చిన్న మొక్కలు, మహావృక్షాలు, క్రిమికీటకాలు, అంటే ఒక అడవిలో ఒక పర్వతం మీద ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉంటాయండి మొక్కలు. అవి ఎవరు వేసినవి కాదు, ప్రకృతి నుంచే సృష్టించుకుని అవి మొలుస్తూ ఉంటాయి. ఇంకా జంతువులు, పక్షులు, సర్పజాతులు, చిన్న కాలువలు, సెలయేళ్ళు, వాగులు, వంకలు, నదులు, జలపాతాలు, ముళ్ళ చెట్లు, ముళ్ళ పదులు, ఎండిపోయిన మొక్కలు, ఎగుడు దిగుడు నేల, ఇలా అనేక రకాలుగా ఉంటాయి అక్కడ. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ ఇంటెలెక్ట్ అంటే మీ బుద్ధితో వర్ణించలేని విధంగా ఉంటుంది. సూక్ష్మంగా మరి స్థూలంగా అక్కడ మన బుద్ధితో అక్కడ విశ్లేషణ చేయడానికి వీలు లేకుండా అక్కడ అలాగ ఇష్టం వచ్చినట్టు పెరిగి ఉంటాయి అన్నీ కూడా.
పర్వతం మహా అద్భుతంగా, చాలా సుందరంగా, చాలా ఆహ్లాదకరంగా, ఎంతో విశేషంగా, ఎంతో అందంగా ఉంటుంది. ఒక పర్వతం అద్భుతంగా, అందంగా ఉన్నప్పుడు భూప్రపంచము ఇంకెంత అద్భుతంగా, అందంగా ఉంటుందో గదా! మరి ఒక పర్వతమే అంత అందంగా ప్రకృతి ద్వారా సృష్టించుకున్నప్పుడు, ఈ భూప్రపంచం, ఈ భూమి మీద ఇంకెంత అద్భుతంగా మనము ఆత్మవిజ్ఞానాన్ని సృష్టించుకోగలిగే శక్తి ఉంది. ఎంతమంది సృష్టించుకుంటున్నాం మనము? ఒక సౌర వ్యవస్థలోని కోట్లాది లోకాలు, వాటి చైతన్య పరిణామం ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. తప్పొప్పులనేవి ఏ లోకంలోనూ ఉండవు. ఎవ్వరూ ఏ లోకంలోనూ కూడా, అంటే ఒక పక్షి జాతి, జంతు జాతి, అవి కూడా తప్పొప్పులను విమర్శించుకోవు. కానీ మనకన్నా ఉన్నత లోకాల్లో ఉన్నవారు కూడా తప్పొప్పులు విమర్శించుకోరు. కానీ మూడో తలమైనటువంటి ఈ భూమి మీదే ఈ తప్పొప్పులనే భావనతో జీవనం సాగిస్తున్నారు అని చెప్తున్నారు. మీకు మానసిక వికాసం లేనప్పుడు, మరి ఆధ్యాత్మిక పరిణితి లేనప్పుడు, ఆ మహాపర్వతంలో ఎన్ని తప్పొప్పులు కనిపిస్తాయి, మహాపర్వతం ఎలా ఉంటే బాగుంటుంది అని రకరకాలుగా మీ రీజనింగ్ మైండ్లో విశ్లేషణ చేస్తారు. ఎందుకంటే మనం ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ పర్వతం తనకు నచ్చినట్టు అది సృష్టించుకుని పెరుగుతుంది. కానీ ఈ రీజనింగ్ మైండ్తో ఉన్న మానవుడు అక్కడికి వెళ్ళి, ఈ చెట్టు ఇలా ఉంటే బాగుంటుంది, అక్కడ ఎండిపోయిన మొక్కలు ఉన్నాయి, ఇక్కడ ఈ వరుసలో ఇది ఉంటే బాగుండు అని అక్కడ రీజన్ చేస్తూ ఉంటాము. కుళ్ళిపోయిన ఆకులు, గడ్డి మొక్కలు, ఎండిపోయిన చెట్లు లాంటి వాటిని ఏరి పారేయాలని, పలానా చెట్లన్నీ వరుసగా క్రమంలో ఉంటే బాగుంటుందని అక్కడ జడ్జి చేస్తాం. అక్కడికి వెళ్ళి పలానా చెట్లన్నీ వరుసగా ఉంటే బాగుంటుందని ఈ విధంగా వాటిల్ని జడ్జి చేస్తూ ఉంటాడు మానవుడు. ఈ వాగు ఈ దిశగా ఉంటే బాగుంటుంది, అవి ఆ విధంగా పెరిగితే బాగుంటుంది, అవి ఎవరు వేయలేదు కదా, వాటి నచ్చినట్టు ఆ ప్రకృతి అక్కడ సృష్టించుకుంది. కానీ ఇక్కడ రీజన్ చేస్తూ ఉంటాము. మనం ఎలా జీవించాలో మన కోసం మనం ఆలోచించము. అక్కడికి వెళ్ళి ఇది ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని జడ్జిమెంట్ చేస్తూ ఉంటాము. ఇక క్రూరమృగాలు వాటి ప్రవృత్తిని మార్చుకోవాలని, ఈ వాగు ఈ దిశలో కాకుండా ఆ దిశలో ప్రవహిస్తే బాగుండని, పలానా ముళ్ళ పొదలు ఈ విధంగా ఉంటే బాగునని, తీగ మొక్కలు ఆ పెద్ద వృక్షంపై ఎగబ్రాకపోయి ఉంటే ఆ వృక్షం మరింత పెద్దదై ఉంటుందని ఇలాగ రీజన్ చేస్తూ ఉంటాం. జీవితం అనే ఈ మహాగ్రంథంలో మీ వాస్తవం ఒక్కటే ఇమిడి ఉండదు. కోట్లాది వాస్తవాలు మీ వాస్తవంతో మేళవించబడి ఉంటాయి. ఈ ప్రస్తుత జీవితానుభవాల్లో వృక్షజాతి, జంతుజాతి, ఖనిజ జాతి, మానవ జాతి, ఇతర జీవజాతుల జీవశక్తి చైతన్య పరిణామంతో, మీ చైతన్య పరిణామంతో కలిసిపోయి ఉంది. అన్ని వాస్తవాలు కలిసిపోయి ఉన్నాయి. మీ మీ యొక్క జీవశక్తి చైతన్య పరిణామము, మరి ఇతర అన్ని జీవజాతుల చైతన్య పరిణామము పరస్పరం ఒకదానిపైన మరొకటి ఆధారపడి ఉన్నాయి. అన్నీ కూడా మనము ఎవరి పరిణితిని బట్టి, ఎవరి పరిణామం బట్టి జీవించడానికి ఈ ఇన్ని జీవజాతులు కూడా ఈ భూమి మీదకి కోరుకునే వచ్చాం. మనం అందరం కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇతర జాతుల సఖ్యత సహకారం లేకుండా, వాటి జీవశక్తి చైతన్య పరిణామం తోడ్పాటు లేకుండా ఈ భూమి మీద కానీ మరి ఏ లోకంలో కానీ ఆత్మ పురోభివృద్ధిని పొందలేదు. ఒకరు కోపతాపాలతో ఉంటే ఈ యొక్క జీవజాతి ఏంటి, మానవ జాతి ఏంటి పరిణామ క్రమంలో అభివృద్ధి చెందలేదని చెప్తున్నారు. సమస్త జీవజాతులు మరి సమస్త చైతన్యము ఈ చైతన్య పరిణామ పురోగతికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ ప్రకృతి, మనము, జంతు జాతి, పక్షి జాతి అన్నీ కలిసి జీవించినప్పుడు ఎంతో సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటూ ఉంటాము. మరి ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకున్నారు అనే వట్టి జ్ఞానం ఉంటే చాలదు. ఈ జ్ఞానాన్ని క్రియారూపంలో ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఆధ్యాత్మికత అనిపించుకుంటుంది. మాటలతో చెప్పడం కాదు, పుస్తకాలు చదవడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఆధ్యాత్మికత అనిపించుకుంటుంది. ఆధ్యాత్మికత అంటే ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం. ఆత్మజ్ఞానాన్ని మనం ఏదైతే జ్ఞానాన్ని పొందామో దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా చైతన్య పరిణామం చెందుతుంది. అంతేగాని ఆచరణ లేని ప్రచారము ఎందుకు? ఎంత చెప్పినా కానీ. ఇంకా పిల్లలకు శాస్త్రము గురించి వాళ్ళకు బోధించాల్సిన అవసరం ఉంది. చిన్న పిల్లలకి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఆధ్యాత్మిక శాస్త్రం గురించి వాళ్ళకి బోధించాలి. చిన్నప్పటి నుంచి కూడా జీవితం అంటే పోటీతత్వం కాదని,
జీవితం అంటే ఉన్నదంతా అనుభవించడానికేనని, అందించడానికేనని వాళ్ళు గుర్తించేటట్లు చేయాలి. జీవితం అంటే పోటీతత్వం కాదు. ఉన్నదా ఉన్నది మనకి ఏదుంటే అది అందరితో పంచుకోగలిగే పంచుకోగలగాలని పిల్లలకి అవగాహన పెంచాలట. చిన్నప్పటి నుంచి వారికి ఉన్నది అందరితో కలిసి పంచుకోవాలని, అనుభవించాలని. ఇది మనం ఒక్కలమే, మనం కష్టపడ్డాము, మనమే తినాలి, ఎవరికి ఏమీ ఇవ్వకూడదనే ఆలోచన ఆ పిల్లలకి కలగకూడదటండి. మన దగ్గర ఏది ఉంటే అది అందరితో పంచుకునేలాగా వాళ్ళకి అవగాహన శక్తిని పెంచాలి. ఆనందం ఆనందించడానికేనని వాళ్ళు గుర్తించేటట్లు చేయాలి. అలా చేయడం వల్ల మనకు అనంతమైన ఆనందాన్ని మనం పొందుతామని వారికి గుర్తించేటట్లు వారిని పెంచాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శాస్త్రం తప్పనిసరి అయిన వాళ్లకు తెలియాలి. ప్రతి ఒక్కరికి ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలియపరచాలి. వారు ఆ అనుభూతిని పొందేలాగా సాధన చేయించాలి అందరి చేత. ఇంకా ఆధ్యాత్మికంగా సరి అయిన అవగాహన లోపించడం వల్ల అపసవ్య భౌతిక సంఘటనలను ఆకర్షించి మీ జీవితాన్ని బాధామయంగా చేసుకుంటున్నారు. మీకు సరైన అవగాహన లేకపోవడం వల్లే మీ జీవితం అంతా దుఃఖమయం అవుతుంది, బాధామయం అవుతుంది. అవి మీ యొక్క ఆలోచన విధానం పెట్టే మీరు సృష్టించుకుంటున్నారు. మీలో లోపాలు అసలు ఎక్కడున్నాయి? అసలు లోపాలు ఎంచుతూ ఉంటాము. అసలు లోపాలే లేవు. ఎవరో జీవితాన్ని వారు అనుభవించడానికి వచ్చారు. కానీ ఆ లోపాలు ఎంచడానికి మనమెవరము? ఎవరి లోపాలు ఎంచవలసిన పని లేదు. అసలు లోపాలే లేవు. పలానా రంగంలో మీరు ఇంకా వెనకబడి ఉన్నారంటే ఆ రంగం వైపు మీ మైండ్ని కేంద్రీకరించలేదన్నమాట. మీరు ఏదన్నా ఒక రంగంలో రంగం అంటే ఒక వ్యాపారం కానీ, ఒక ఉద్యోగం కానీ, మీరు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నారంటే దాని మీద మీ అభివృద్ధి అంటే అవగాహన శక్తి లేక మీరు అక్కడే ఉండిపోయారు. మీ మైండ్ని అటువైపు కేంద్రీకరిస్తే అంతర ప్రపంచం నుండి మీకు ఏది కావాలంటే అది సిద్ధపరచబడుతుంది. మీకు ఏ సమస్య కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీ అంతర ప్రపంచం మీద మీరు ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటారో అప్పుడు మీకు స్థిరత్వం వస్తుంది. మీకు ఏది కావాలో అది నిర్ణయించుకోగలిగే శక్తి మీ దగ్గరే ఉంది. ఆ విషయం వైపు మీరు దృష్టి మరల్చలేదు. దాని పట్ల మీ నైపుణ్యం పెంచవలసి ఉంది. అంతేకాని అది లోపం కానీ కాదు. చాలామంది ఒక వ్యాపారం చేయాలనుకుంటారు, ఎంతో ఎక్కువ చదువుకుని పెద్ద జాబ్ చేయాలనుకుంటారు. కానీ దానిని ఇష్టపడి దాని వెంట పడాలండి. సాధించుకునేదాకు ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మన సమయాన్ని చక్కగా దాని మీద పెడితే మనం అనుకున్నది సాధించుకోగలుగుతాము. ఇక్కడ మనం సోమరితనంగా బద్ధకంగా ఉండి నేను అనుకున్నది పొందలేకపోతున్నానంటే ఎలా కుదురుతుంది? మనము ముందు ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం మనం చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నది మనం సాధించగలుగుతాము. ఇక ధ్యాన సాధన ద్వారా అంతర్ ప్రపంచంలోకి వెళ్తే ఆ మూల చైతన్యం నుంచి అనంతమైన శక్తిని మనం పొందుతాము. మనం అనుకున్న లక్ష్యం అప్పుడు సాధించగలుగుతాము. దీనికోసం ఎవరినో సలహాలు అడగవలసిన పని లేదు, ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదని చెప్తున్నారు. మీ నైపుణ్యం పెంచవలసింది మీరే. మీ నైపుణ్యాన్ని ఇంకొకరు వచ్చి పెంచే మిమ్మల్ని ఉన్నతంగా ఎవరో తీర్చిదిద్దరు. మీకు మీరే నైపుణ్యం కలిగి ఉండాలి. ఆ శక్తిని పెంచుకోవాలి. ఇంకా ప్రాణశక్తి సరఫరా మీ దేహంలోకి ప్రతి క్షణము పూర్ణాత్మ నుండి మరి అనంత మూల చైతన్యం నుండి జరుగుతూ ఉంటుంది. ఈ విశ్వంలో ఏ శక్తి మీ ప్రాణశక్తిని హరించి వేయడం జరగదు. ఏ శక్తి కూడా మీ ప్రాణశక్తి అపారమైన ప్రాణశక్తి కలిగి ఈ భూమి మీదకి వచ్చాం మనం అందరం కూడా. దీన్ని ఎవరు కూడా తీసుకునేది కాదు. ఎవరి శక్తి, ఎవరి చైతన్య శక్తి వారికి ఆ మూల చైతన్యం నుంచి మనకి ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. మీ ఆత్మను భయపెట్టే శక్తులు విశ్వంలో ఎక్కడా లేవు. మిమ్మల్ని భయపెట్టే శక్తులు ఎక్కడా లేవు. మీ భావనే. ప్రతి వ్యక్తికి ఒక రక్షణ వ్యవస్థలో కూడిన శక్తి అంతర్శక్తి కలుగజేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక రక్షణ వ్యవస్థతో కూడిన శక్తి అంతర ప్రపంచంలో ఉంటుంది. ఏ వ్యక్తికి తన అంగీకారం లేకుండా మృత్యువు అతన్ని సమీపించదు. మనము అంగీకరించితేనే కానీ మృత్యువు కూడా మన చెంతకి రాదండి. మనం అంగీకరిస్తేనే ఆ మృత్యువు కూడా మన దగ్గరకు వస్తుందట. ఇతరులు అతనికి ఎవరు కూడా హాని తెలపెట్టడానికి కూడా వారికి సమర్థత కలిగి ఉండరు. ఎందుకంటే మనం అంగీకరిస్తేనే ఎవరన్నా మన మీదకి
వస్తారు, కానీ మృత్యువు కూడా మన దగ్గరికి రాదట. మనం అంగీకరిస్తేనే ఏదన్నా. తన ఆలోచనలు భయానకరంగా భౌతిక సంఘటనలను ఆకర్షిస్తాయి. ఆలోచన పెట్టే అవన్నీ మనకి ఆకర్షింపబడుతున్నాయి, కానీ మనము ఎవరి వల్ల నష్టపోవట్లేదు అని చెప్తున్నారు. మీ అంతర్శక్తి మీకు రక్షా కవచంగా పనిచేస్తుంది. మీ అంతర్శక్తి ఒక కవచంలాగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరిని కూడా మన చెంతకు రానివ్వకుండా ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ శక్తి మీ రక్షణ కవచాన్ని ఛేదించి మీకు హాని పెట్టలేరు. ఎంత అద్భుతంగా రాశారు చూడండి. ఈ ప్రపంచంలో ఏ శక్తి మీ రక్షా కవచాన్ని ఛేదించి మీకు హాని కలిగించలేరు. అంతా మనకి ఆ కవచాన్ని ఏర్పరుచుతాడంట ఆ పరమాత్మ. కవచం ఇచ్చి పంపించాడు ఈ భూమి మీదకి. ఈ విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని నియంత్రించడం కానీ శాసించడం కానీ చేయదు. ఏది నియంత్రించలేదు. అంతా మీ ఇష్టానుసారంగానే జరుగుతూ ఉంటుంది. మీరు పూర్తిగా ఇష్టపడితేనే మీ చెంతకు వస్తుంది ఏదన్నా సరే. దుఃఖమన్నా, కష్టమన్నా, భోగమన్నా, సౌభాగ్యమన్నా, ఆనందమన్నా మీరు ఇష్టపడండి. ఇష్టపడితే మీరు ఏది ఇష్టపడితే అది వస్తుంది, కానీ ఎవరో కారణంగా మీ దగ్గరికి రాదు ఏది కూడా. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవము, ప్రతి జన్మ మీ మనోశక్తిని వ్యాకోచింపజేస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా మన మనోశక్తి ద్వారానే మనకు సంక్రమిస్తాయి. మన జన్మ ప్రణాళిక కూడా మన ఎన్నికే. మనం ఏ లింగ కలిగి ఉండాలో అది కూడా మన ఎన్నికే. మీ అంతర్శక్తి అపారమైనదని, ఏదైనా సాధించగల సర్వసమర్థత మీకు కలిగి ఉన్నారని మీరు తెలుసుకున్న క్షణం నుంచే మీ జీవితంలో తారసపడే భౌతిక సమస్యలన్నీ మీకు సవాళ్ళుగా, జ్ఞానాన్ని బోధించే గొప్ప అవకాశాలుగా అనిపిస్తాయి. ఇవన్నీ మనకి ఎదురయ్యి అన్నీ కూడా మనకు ఒక సవాలు. ఆ సవాలుగా తీసుకుని దాని నుంచి మనము ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుని దాని నుంచి మనం బయటపడాలి. అంతేకాని అలాంటి వాటిని చూసి మనం భయపడిపోయి పారిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఏది ఎదురైనా ఒక సవాలుగా తీసుకోవాలి. మీ దేహం కూడా అందుకు ప్రతిస్పందిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటామో మనకి ప్రతిస్పందిస్తుంది, లేకపోతే వ్యతిరేకంగానే స్పందిస్తుంది. ఆరోగ్య రక్షణ వ్యవస్థను పటిష్టపరుచుకుంటుంది. జీవితాన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు దేహ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్గా, ప్రతిదీ కూడా పాజిటివ్గానే తీసుకోవాలి. అక్కడ నెగిటివ్ మనకు కనిపించినా సరే ఆ నెగిటివ్ నుంచి కూడా మనం పాజిటివ్గా తీసుకున్నప్పుడే మన ఆరోగ్యము, మన దేహము మనకి కావలసినట్టు స్పందిస్తుంది. జ్ఞాన పరిధి, చైతన్య శక్తి పరిధి, కాన్షియస్మెంట్ పరిధుల్ని ఎంత విస్తరింపచేస్తే అంత పెరుగుతూ ఉంటాయి. మన యొక్క చైతన్య శక్తి అంటే మన అంతర ప్రపంచం నుంచి వచ్చే శక్తి, మన మైండ్ అంటే మన మైండ్ ద్వారా వచ్చే శక్తి అన్నీ ఎంత విస్తరింప చేసుకుంటే అంత జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. వాటి పరిధుల విస్తరణకు అవధులే ఉండవు, అసలు అవధులే ఉండవు. అంత అనంతమైన జ్ఞానము అందుకోగలుగుతాము. అవధులు లేకుండా ఆ ప్రేమను కూడా, అవధులు లేని ప్రేమని హృదయపూర్వకంగా అందివ్వాలి. అవధులు లేని ప్రేమ ఎవరితో పోల్చుతారు? రాధాకృష్ణులతో పోల్చుతారు. అవధులు లేని ప్రేమని పొందిన రాధాకృష్ణుడు అంతటి ప్రేమ మనమందరం కూడా పొందగలుగుతాము. మీ ఆత్మను మీరు ఉద్ధరించుకోవడానికి ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడం జరిగింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఆత్మను ఉద్ధరించుకోవడానికే ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు అందరూ. ఇతరులను ఉద్ధరించడం కోసం మీరు ఈ భూమి మీదకి రాలేదు. ఎవరినో ఉద్ధరించుకోవడానికి రాలేదు. మీరు మీ ఉన్నతిని పెంచుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చారు, కానీ ఎవరినో ఉద్ధరించడానికి రాలేదు. అలాంటి ఆలోచన ఉంటే ఈరోజే దాన్ని పక్కన పెట్టండి. ఇక భౌతిక ప్రపంచంగా వేరువేరు పరిస్థితుల్లో మానవులు జన్మ తీసుకున్నప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచ పరంగా అందరికీ ఒక్కటే లక్ష్యం ఉంటుంది. ఇక భౌతిక ప్రపంచంలో వేరువేరు పరిస్థితుల్లో రకరకాలుగా వారి యొక్క ప్రణాళికను బట్టి జన్మ తీసుకున్నారు. లక్ష్యం మాత్రము ఒకటే. అందరిది ఆధ్యాత్మిక లక్ష్యాన్ని పొందడానికే, అభివృద్ధి చెందడానికే ఈ భూమి మీదకి వచ్చాము. ఎవరు ఏ విధంగా జీవించినా కానీ లాస్ట్కి అందుకునేది వారు లక్ష్యం కోసమే ఈ భూమి మీదకి వచ్చారు. చైతన్య శక్తి పరిధి, కాన్షియస్మెంట్ పరిధులు, ఈ పరిధులన్నీ కూడా మీరు అధిగమించాలి. పరిధులు పెట్టుకున్నాము. ఈ పరిధులన్నీ అధిగమించినప్పుడే మీ లక్ష్యాన్ని మీరు పొందగలుగుతారు. మీ ఆచరించే
విషయాలు మీరు సవాలుగా ఎంచుకున్న భౌతిక సంఘటనలో ఆధ్యాత్మికత లోపించినట్లయితే దుఃఖము, అసంతృప్తి మాత్రమే సంప్రాప్తిస్తాయి. మీరు ఏ విధంగా జీవించినా కానీ మీలో ఆధ్యాత్మికత అనేది పొందకపోతే మీకు ఎప్పుడూ సంతృప్తే ఉండదు. దురాశతో, దుష్ట ఆలోచనలతో దుఃఖంలో జీవిస్తూ ఉంటారు. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి తప్పదు అని చెప్తున్నారు. అవే సంప్రాప్తిస్తాయి. ఇక ధనమే సర్వస్వం అని భావించే వ్యక్తికి ఆధ్యాత్మికత లోపించడం జరుగుతుంది. అంటే ధనమే లక్ష్యమని ధనం వెంట పెడుతూ ఉంటే అసలు ధనము అవసరమే, ఎంత అవసరమో అంత సంపాదించుకోవాలి, కానీ ఆ ధనమే మనకి ఆనందాన్ని ఇస్తుంది, ధనమే మనకి శాంతిని ఇస్తుంది అని దాని వెంట పడితే తృప్తి లేకుండా అసంతృప్తితో మీ జీవితం అంతా కూడా అశాంతితో, దుఃఖమయంతోనే ఉంటుంది. అలా క్రియేట్ చేసుకున్నది మీరే, ఎవరో కారణం కాదు. ఎందుకంటే డబ్బులోనే ఆనందం ఉందని డబ్బు వెంట పడితే ఏమవుతుంది, అక్కడ దుఃఖము, అశాంతే. ఎందుకంటే ఎప్పటికీ మీకు తృప్తి ఉండదు, ఒకటి వస్తే ఇంకోటి కావాలని ఇంకా దురాశ కలుగుతూనే ఉంటుంది. దానివల్ల దురాశకి ఎప్పుడైతే మనం పరుగులు తీస్తూ ఉంటామో దుఃఖం మనకి ఆవరిస్తుంది. ఇంక జీవితంలో సమస్యలు అనేవి ఉండవు, ఉన్నవన్నీ సవాళ్ళే. 100 మైళ్ళు నడిచి ఒకరికి సమస్యగా మరొకరికి సవాలుగా వాళ్ళు భావించే రీతిని బట్టే ఉంటుంది. జీవితంలో సమస్యలు ఎవరికి ఏది ఎదురవుతే అది ఎదురవుతూ ఉంటాయి. అందరికీ ఒక కారణం ఉండదు. ఎవరు ఆత్మస్థితిని బట్టి వారికి ఆ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఎదురవుతూ ఉంటాయి. ఎవరి సమస్యలు వాళ్ళయే. జీవితానుభవాలు, సవాళ్ళను ఒక్కొక్క దాన్ని ఎదుర్కొనే కొలది మీ చైతన్య వికాసం మరింత పదును పెట్టబడుతుంటుంది. ఇంక జీవితానుభవాలు మనకు ఎదురయ్యే ప్రతి సమస్యల్ని మనము ఎదుర్కొని ధైర్యంగా నిలబడినప్పుడు మనకి చాకుకి పదును పెడితే ఎలాగైతే మనము దాన్ని ఉపయోగించుకోగలుగుతామో అలాగే మన ఆత్మ చైతన్యానికి పదును, అంటే ఆ యొక్క అభివృద్ధి చాలా స్పీడ్గా ఉంటుందంట. వాళ్ళు భావించే రీతిని బట్టే ఉంటుంది. మనం ఎలాంటి భావనలు చేస్తున్నామో మన జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇంకా వికాసం మరింత పదును పెట్టబడుతుంది. శక్తి వృధా అవుతుందని కానీ, సవాళ్ళను విఫలమవుతున్నాయేమో అని కానీ ఆలోచనలు మీ దరికి చేరనీయకండి. నా శక్తి వృధా అయిపోతుందేమో, ఈ సవాళ్ళని నేను ఎదుర్కోలేనేమో, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోకండి. ఎప్పుడూ ధీమాతో సిద్ధంగా ఉండండి. ఏది వచ్చినా సిద్ధంగా ఉండండి. ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో మన మూల చైతన్యం నుంచి అవన్నీ ఎదుర్కోగలిగే సమర్థత కలిగి ఉంటాము. ప్రతి అనుభవము మీ జ్ఞానాన్ని అందిస్తుంది, మీ జీవితం యొక్క క్వాలిటీని పెంచుతుంది. ప్రతి అనుభవం కూడా మనకి ఒక అనుభవాన్ని ఇస్తుంది. దాని నుంచి క్వాలిటీ, మన ఆత్మ చైతన్య క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సహనము, శాంతి అన్నీ కూడా సమృద్ధిగా అందుతూ ఉంటాయి. మీ జ్ఞాన పరిధి, ఆత్మానుభవాల పరిధి విస్తరించే కొద్దీ బంధనాలు ఒకటి తర్వాత ఒకటి తొలగిపోతూ ఉంటాయి. మనకి ప్రాపంచికమైన బంధాలు కొన్ని ఉంటాయి కదండి, ఆ బంధాలన్నింటికి కూడా దూరం అయిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రాపంచికమైన బంధాలు దూరం అయిపోయి ఆధ్యాత్మిక బంధంలో మనము పటిష్టంగా నిలబడగలుగుతాము. జీవితం పట్ల గౌరవం, లక్ష్యం, పరమార్థం ఉన్నప్పుడు ప్రతి మనిషి ఆత్మ చైతన్య పరిణామాన్ని అతివేగంగా అభివృద్ధి పరుచుకో ఉంటాడు. ఇంకా జీవితం పట్ల గౌరవం, మన జీవితం పట్ల మనం గౌరవంగా ఉండాలి. అలాగే మన లక్ష్యం పట్ల కూడా మనం గౌరవంగా ఉండాలి. మన లక్ష్యం మీద దృఢమైన నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే మన అభివృద్ధి ఎంతో ఉన్నతంగా పెరుగుతూ ఉంటుంది. ఆశాకరణ ధోరణ కలిగి ఉంటే ఆ నాగరికత కాలంలోని మానవ జాతి, జీవజాతులు, భూమి చాలా అద్భుతంగా ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా, మనోశక్తి పరంగా చైతన్య పరిణామం చెందుతాయి. ఎప్పుడైతే ఇలాంటి దృష్టికోణంలో ఉంటే అన్నిటిల్లోని కూడా మనం పరిణితిని ఉన్నతంగా పెంచుకోగలుగుతాము. మరి పరిణితి, ఆత్మ పరిణితి పెంచుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చాము. కానీ దాని పని చేయడం వదిలిపెట్టేసి అందరినీ జడ్జి చేస్తూ వాళ్ళు ఇలాగున్నారు, వీళ్ళు అలాగున్నారని తప్పొప్పులు జడ్జి చేస్తూ ఉంటాము. దానివల్ల మన ఆత్మ చైతన్యము దిగజారిపోతుంది. ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా, మనోశక్తి పరంగా చైతన్య పరిణామం చెందుతాయి.
అన్ని విధాల అన్ని కోణాల నుంచి కూడా మనం చైతన్య పరిణామం చెందుతాము. జీవితం అర్థవంతంగా తోచినప్పుడు ఏ జీవరాశి కానీ ఏ మనిషి కానీ భూమి మీద మరి జీవించి ఉండలేరు. వెంటనే భూమి మీద నుండి నిష్క్రమించడం జరుగుతుంది. ఎవరైతే వ్యతిరేక దిశగా ప్రయాణిస్తూ వారి యొక్క బుద్ధిని వికసింప చేసుకోకుండా ఉంటే అలాంటి వారిని భూమి తొందరగా నిష్క్రమించేస్తుంది. ఈ భూమి నుంచి తొందరగా బయటకు పంపిస్తుంది. ఎందుకంటే దురాక్రమణల ద్వారా దుష్ట ఆలోచనలతోట ఉన్న వాళ్ళని ఈ భూమి మీద ఉండే హక్కే లేదని చెప్తున్నారు. ఇంకా భూమి మీద మానవ జాతి మొత్తం తన వాస్తవాన్ని ఒకదానితో ఒకటి పెనవేసుకుని చైతన్య పరిణామం చెందుతోంది. మీరు సృష్టించే వాస్తవం అతి బలమైనదైతే అది ఇతర మానవ జాతి యొక్క వాస్తవాన్ని ఒక బలమైన అయస్కాంత శక్తిగా ప్రభావితం చేయగలదు. బుద్ధుడు, జీసస్ లాంటి వారు చేసింది ఇదే. ఎప్పుడైతే ఒక బుద్ధుడిలాగా జీసస్ లాగా ఈ భూమి మీద అనంతమైన 100% మేధాశక్తిని ఉపయోగించుకునే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతికి ఎదిగారు. ఎదిగారు కాబట్టి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇతరుల్లో ఉన్న ఆ యొక్క దుష్ట గుణాలని కూడా విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చారంట. వాళ్ళు అంత ఉన్నతమైన ఆధ్యాత్మ శక్తిని పొందారు. వారు ఎలా పొందారు? ఈ భూమి మీదకే వచ్చారు కదా. వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చే అంత ఆధ్యాత్మిక శక్తిని పొందారు. ఎక్కడో నేర్చుకోలేదు, వాళ్ళు ఈ భూమి మీదే నేర్చుకున్నారు అంత జ్ఞానము. వారికే అంత విద్యుత్ అయస్కాంత శక్తి కలిగి ఉంటారు. అందుకే ఒకసారి జీసస్ దగ్గరికి దొంగలు వచ్చారంట. దొంగలు అంటే ఆయనకి ఉన్నతమైన పేరు వచ్చేస్తుంది. జీసస్ అందరికీ స్వస్థతని చేకూరుస్తున్నారు, ఆనందాన్ని ఇస్తున్నారని ఆయన వెంట పడుతున్నారు. కానీ జీసస్ని చంపేయమని ఒక దుష్టుల్ని పంపించారు. ఆ జీసస్ని చంపడానికి కత్తి పట్టుకుని వచ్చారంట. చంపడానికి ప్రయత్నిస్తే వెంటనే ఆ చెయ్యి పని చేయలేదంట వాళ్ళకి. ఏంటి మా చెయ్యి పని చేయట్లేదు, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుని మళ్ళీ మంచిగా మాట్లాడుతూ జీసస్ తోటి మళ్ళీ కొంచెం ఆదమర్చేటప్పటికి మళ్ళీ కత్తితో చంపుదామని ప్రయత్నం చేస్తే వాళ్ళు లోపల నుంచి దుఃఖం వచ్చేసి ఆ చెయ్యి పెయ్యికి ఎత్తలేకపోయారంట. వాళ్ళలో అంత పరివర్తన ఎలా వచ్చింది? జీసస్లో ఉన్న ఆధ్యాత్మిక సంపద ద్వారానే వాళ్ళలో పరివర్తన వచ్చింది. అలాగా ఒక బుద్ధుడు కానీ, జీసస్ కానీ, రాముడు కానీ ఎలాంటి దుష్టులు వచ్చినా వాళ్ళలో పరివర్తన కలిగించేసేవారట. వాళ్ళ మాటల ద్వారా కానీ, వాళ్ళ యొక్క ఆ చైతన్యం ద్వారా కానీ, ఒక రమణ మహర్షి, ఒక సత్యసాయిబాబా, వీళ్ళందరూ కూడా ఎలాంటి దుష్టులు వచ్చినా వాళ్ళలో పరివర్తన కలిగించేంత ఆత్మశక్తి కలిగి ఉన్నారట. మరి వారందరూ ఈ భూమి మీదకు వచ్చి సంపాదించుకున్నారు కదా. మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నామంటే మన యొక్క ఈ జడ్జిమెంట్ వల్లే, అందరినీ ఏకత్వ భావంతో చూడలేకపోవడం వల్లే మనలో ఉన్న అనంతమైన శక్తుల్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నామని చెప్తున్నారు సేత్ మాస్టర్. ఇంకా బుద్ధుడు, జీసస్ లాంటి వారు ఈ విధంగానే సాధన చేసి అన్ని శక్తులను పొందారు. ఉన్నవన్నీ జీవితానుభవాలే. అటువంటప్పుడు వ్యవస్థ లేదా ప్రపంచంలోని లోపాలను, చెడును, అరాచకాన్ని గురించి ఆలోచిస్తూ ఆవేశపడిపోతూ కాలయాపన చేయడం అనేది చాలా వ్యర్థము. ఎందుకంటే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏది ఎలా జరిగినా మనకెందుకు? మన జీవితం గురించి మనం ఆలోచన చేసుకోవడానికి, మన జీవితాన్ని ఉన్నతపరచుకోవడానికి మనం వచ్చాం. కానీ అన్నిటి గురించి చెప్పుకుంటూ ఆవేశపడిపోతూ, పేపర్లో వార్తలు చూసి ఆవేశపడిపోతూ, అలాగే టీవీలో వార్తలు చూసి ఆవేశపడిపోతూ, అవేమీ మనకేమీ సంబంధించినవి కాదు కదా. కొన్ని సంబంధించినవి అయితే మనం ఏమైనా వాటిని ఆరుస్తామా, తీరుస్తామా? అంత సమర్థత మనకు లేనప్పుడు వాటి గురించి ఎందుకు పదే పదే చెప్పుకుని మన యొక్క ఆత్మ చైతన్యాన్ని తగ్గించుకోవడము? ఇంక యుద్ధము, దారిద్ర్యము, హింస, హత్యలు, మోసాలు, అవినీతి అనేవి ఎప్పుడూ ఉంటాయి ఈ భూమి మీద. అవి ఏ ఒక్కరి వల్ల అవే పని కాదు. అందరిలో పరివర్తన వచ్చినప్పుడే వాటి నుంచి బయటపడగలుగుతాము. మీకు ఆధ్యాత్మిక జ్ఞానం కొరవడడం వల్ల జరుగుతుంది. మీ యొక్క అవివేకం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి ఆలోచన విధానం కలిగి మీరు ఉన్నారు కాబట్టే ఇలాంటివన్నీ కూడా మీకు ఎదురవుతున్నాయి. ఈ ప్రస్తుత క్షణంలో భూమి, జీవజాతులు మహాప్రకృతిలో ఎంతో సురక్షితంగా చైతన్య పరిణామం చెందుతున్నాయి. ఇవన్నీ కూడా జీవజాతులన్నీ కూడా
ఎంతో చైతన్య పరిణామం చెందుతున్నాయి. ఒక జన్మకి ఉన్నతమయ్యి మానవ జన్మకి వచ్చే వరకు కూడా ఎంతో చైతన్య పరిణామం చెందుతున్నాయి అవి. మళ్ళీ మానవ జన్మకు ఎందుకు అంటే, ఈ మానవ జన్మలోనే మేధాశక్తి కలిగి నా బుద్ధిని వికసింపు చేసుకుని ఈ జీవుడిగా నేను వచ్చి దైవాలుగా ఎదగడానికి అవి జంతుజాతి, వృక్షజాతి, పక్షి జాతిలో ఉన్నంతసేపు కలలు కంటూ ఉంటాయట నా మానవ జన్మ కావాలి అని. తీరా మానవ జన్మకు వచ్చిన తర్వాత ఏదైతే లక్ష్యం పెట్టుకుని వచ్చామో ఆ లక్ష్యాన్ని మర్చిపోయి అజ్ఞాన స్థితిలో జీవిస్తున్నాం మనందరం కూడా. ఇంక జాతులు ఎంతో చైతన్యవంతంగా పరిణామాన్ని చెందుతున్నాయి. మానవ జాతి ఇతర జాతులు ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రకృతి బీభత్సవాలు ఈ భూమి మీద సంభవించవు. వాటి వల్ల ఎలాంటి ప్రకృతి బీభత్సవాలు సంభవించవు. జీవజాతులన్నీ కూడా ఈ భూమి మీద ఏ విధంగా జీవించడానికి వచ్చాయో అవి చక్కగా జీవించి వాటి ఉన్నతిని పెంచుకుని వెళుతూ ఉంటాయట. ఇక మానవ జాతికి ఏ ఆధ్యాత్మిక జ్ఞానం లేని ప్రదేశాల్లో సంభవిస్తుంటాయి. ఏ మానవ జాతి అయితే అకృత్యంగా జీవిస్తూ ఉంటాడో అలాంటి చోట ఈ బీభత్సవాలన్నీ కూడా, ఈ ప్రకృతి వినాశనాలన్నీ కూడా జరగడానికి కారణము ఒక మానవుడు యొక్క ఆలోచన విధానం బట్టే జరుగుతున్నాయి. జ్ఞానం లేనప్పుడు వాటిని జీవితానుభవాలుగా స్వీకరించక తప్పదు. ఎందుకంటే ఎంత చెప్పినా వారికి జ్ఞానం లేనప్పుడు ఆ ప్రకృతి వైపరీత్యానికి గురవడం తప్పదు. కాబట్టి అవి అనుభవించక తప్పదు. మీకు సత్యం బోధపడితే ఇక మీకు స్వేచ్ఛ లభించినట్లే అని జీసస్ చెప్పారు కదా. మీరు సత్యాన్ని అవగాహన చేసుకోండి. మీకు సత్యం బోధపడితే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల నుంచి మీరు చక్కగా సురక్షితంగా ఉండగలుగుతారు. మానవ జాతిలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న ప్రాంతాల్లో యుద్ధాలు, అవినీతి, దగా, మోసం అనేవి ఉండవు. మానవ జాతి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న ప్రదేశాల్లో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రావు. మీ మతాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మీ మత సిద్ధాంతం ద్వారా మీకు ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చింది లేనిది, మార్పు సంభవించింది లేనిది, ప్రకృతి వైపరీత్యాలు మీరే సృష్టించుకున్నప్పటికీ వాటి ద్వారా మీకు కొంత జ్ఞానం బోధించబడుతుందనే భావన మీ అంతర్భావనలో ఇమిడి ఉండడం వల్ల అవి సంభవిస్తున్నాయి. అంతర్ప్రపంచంలో ఈ విధంగా మీరు సృష్టించుకుంటున్నారు సరికాని ఆలోచనలతో. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటున్నారో ఈ ప్రకృతి వైపరీత్యాలని కూడా మీ ద్వారానే సృష్టింపబడుతున్నాయి. మీ ఆలోచన ద్వారానే సృష్టించబడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం మీపై ఉండదనే బలమైన నమ్మకం మీకు ఉన్నట్లయితే అవి సంభవించక మునిపే ఎన్నో కారణాల వల్ల మీరు ఆ ప్రాంతం వదిలిపెట్టి వేరే ప్రాంతానికి చేరడం జరుగుతుంటుంది. ఏది యాదృచ్ఛికంగా జరుగుతుంది. మీరు అక్కడ ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. అజ్ఞాన స్థితిలో ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు యాదృచ్ఛికంగా మనకు తెలియకుండానే అక్కడ జరిగే చోట నుంచి మనం ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతాం. మనకి అలాంటి సహాయ సహకారాలు మనకి ప్రకృతి నుంచి మనకి తెలియకుండానే చేర్చబడతాము. పదార్థం ఘన, ధ్రువ, వాయు పరిస్థితుల్లోనే కాక కోటాను కోట్ల స్థితుల్లో ఉంటుంది. సంవత్సరాల క్రితం ఏమి జరిగింది మీ అంతర ప్రయాణం ద్వారా ఆకాశ రికార్డులను పరిశీలించి తెలుసుకోవచ్చు. కాలానికి మీరిచ్చే నిర్వచనాలన్నీ ఒక భ్రమ మాత్రమే. మీరు ఆ గతంలో ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా మీరు మీ గత జన్మ అంటే గతంలో ఈ ఆత్మ మాత్రమే మీ శాస్త్రవేత్తలు కనుగొనగలిగారు. కానీ మీ శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ఎన్నో సౌర వ్యవస్థలు భూమి మీద ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చి శాస్త్రవేత్తలు కనుగొనడమే కాదు, ఎన్నో యుగాల వెనకతలు కూడా ఎంతో వ్యవస్థ జరిగింది. అదంతా కూడా ఎలా జరిగిందో మీరు అంతర్ప్రపంచంలోకి వెళ్ళి గత జన్మలోకి వెళ్ళి చూసుకుంటే అవన్నీ మీకు అర్థమవుతాయి. భూమి మీద ఎన్నో సౌరవర్ణ వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కొక్క సౌరవర్ణ వ్యవస్థలో ఒక రేంజ్కి సంబంధించిన విద్యుదయస్కాంత తరంగాలు వలయాలు ఉంటున్నాయి.
మీ ఫిజిక్స్ ఇంతవరకు ఒకే ఒక సౌర వర్ణపటాన్ని కొనగలిగింది కానీ సనాతనంగా ఎంతో ఈ యొక్క సైన్స్ అభివృద్ధిలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఏదో పరిశోధన చేసి ఒక పరిధి పెట్టుకుని పరిశోధన చేసి ఇదే గొప్ప వ్యవస్థ అని అనుకుంటున్నాం. కానీ అంతకుముందు కూడా ఇలాంటివి ఎన్నో పరిశోధనలు జరిగాయి. దీన్ని బట్టి మీ ఫిజిక్స్ లేదా ఇతర సైన్స్లో ఎంత పరిమితుల్లో ఉందో తెలుస్తుంది కదా. ఒక భూమి మీద ఎన్నో సౌరవర్ణ వ్యవస్థలు ఉన్నప్పుడు ఒక గెలాక్సీలో ఒక సౌరవర్ణ వ్యవస్థలో మానవ ఇంటెలిజెన్స్గా అందేది కాదు, మీ బుద్ధికి అందేది కాదు. అంత అద్భుతంగా అప్పుడు ఆ మనుషులు జీవన విధానం జీవించేవారు కాబట్టి ఇప్పుడు కన్నా ఎన్నో వేల రెట్లు ఉన్నత కలిగి ఉండేదట. ఇతర ఉన్నత సౌరవర్ణ వ్యవస్థల్లోనికి మీరు ప్రయాణించగలిగినప్పుడే, ఆ స్థాయికి మీ చైతన్య శక్తి పరిణితి చెందినప్పుడే మానవ జాతికి గల అమేయమైన అపరిమితమైన శక్తి మీకు తెలుస్తుంది. అంటే మీ మనో వికాసము ఉన్నత ఫ్రీక్వెన్సీల్లో ఎదిగి ఉండాలి. ఎన్నో చైతన్య శక్తి కలిగిన ఫ్రీక్వెన్సీల్లోకి మనం వెళ్ళగలుగుతాము. ఈ భూమి మీద ఉండే సూక్ష్మ శరీరం ద్వారా ఆ మనో వికాసాన్ని మనం పొందగలుగుతాము. ఉన్నత ఫ్రీక్వెన్సీలకి ఎదిగి ఉండాలి. అప్పుడే మీరు భూమి మీద గల ఇతర జీవజాతుల విశిష్టతను కూడా గుర్తించగలుగుతారు. ఆ గతంలో ఏ విధంగా మనం జీవించామో మనం ఎప్పుడూ ఉన్నాం కదండి. అవి తెలుసుకున్నప్పుడు ఇప్పుడు భూమి మీద జీవజాతులతో ఏ విధంగా మనం ఉండాలో మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. భూమి మీద ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త అంతర ప్రయాణం ద్వారా ఇతర సౌర వర్ణ వ్యవస్థలో కొన్నిటిలోనికి ప్రవేశించగలిగారు. ఆయన మామూలు శాస్త్రవేత్త కాదు, ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఐన్స్టీన్ ఆయన కళల్లోనే ఎంతో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కొనుగొని గొప్ప సైంటిస్ట్ అయ్యారు. ఆయన మామూలు శాస్త్రవేత్త కాదు, ఆధ్యాత్మిక సైంటిస్ట్. ఆయన భూమికి సంబంధించిన సిస్టంలో ఇమిడి ఉన్న విద్యుదయస్కాంత శక్తి యొక్క రేంజ్లోని మానవ జాతి ఇతర జాతుల దేహాలు నిర్మాణం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ భూమికి సంబంధించిన సిస్టము, ఉన్నత లోకాలు, అలాగే జీవజాతులు ఇవన్నీ కూడా ఏకంగా ఈ సృష్టి జరుగుతుంది. మీ స్వప్నాల్లో సంభావ్యత లోకాలను నిత్యము దర్శించడం జరుగుతుంది. స్వప్నాల్లో మనము ఆ ఉన్నత లోకాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉంటామంట. ఇంకా ధ్యానంలో స్వప్నాల్లో పొందడమే కాదు, ధ్యానంలో సూక్ష్మ శరీరం ద్వారా వెళ్ళి ఉన్నత లోకాల్లో ఉన్న జ్ఞానాన్ని అంతా కూడా మనం పొందుపరుచుకుంటాము. ఆ తెచ్చుకున్న జ్ఞానాన్ని అందరికీ ఇచ్చిపుచ్చుకుంటాము. డబ్బులు ఎలాగైతే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటామో అలాగే ఈ జ్ఞానాన్ని కూడా ఇచ్చిపుచ్చుకుంటూ జరుగుతూ ఉంటుంది. అట్లే సమాంతర లోకాల్లో ప్రత్యుమ్నాయ లోకాలు కూడా మీ స్వప్నాల్లో కనిపిస్తూ ఉంటాయి. సూక్ష్మ శరీర యానము, స్వప్నాలు, ధ్యానం మరి అంతర ప్రయాణం ద్వారా ఈ లోకాలను దర్శించి రావడం జరుగుతుంది. కొంతమంది స్వప్నాల్లో దర్శిస్తారు, కొంతమంది థర్డ్ ఐ ద్వారా దర్శించి వస్తూ ఉంటారు. అక్కడున్న జ్ఞానం అంతా కూడా అనంతంగా తెచ్చుకుంటూ ఉంటాము. వేరే సిస్టంలోనికి సంభావ్యత లోకాలు, సమాంతర లోకాలు, ప్రత్యుమ్నాయ లోకాలు, ఎన్నో లోకాలు ఉన్నాయి. ఈ భూమి అనేది నీటి బొట్టు మాత్రమే. మీ చైతన్య శక్తిని అక్కడికి చేరవేయడం ద్వారా ప్రవేశించగలుగుతారు. మీ చైతన్య శక్తి అక్కడ జ్ఞాన సమాచారాన్ని గ్రహించి మీ అంతరేంద్రియాలకు చేరవేస్తుంది. అక్కడున్న జ్ఞానం అంతా కూడా మన అంతరేంద్రియాల్లోకి నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని అందుకుంటాము. ఎప్పుడైతే అంతర్ప్రపంచంలోకి వెళ్తామో, గతంలో ఎన్ని లోకాలకు తిరిగి వచ్చామో, ఇప్పుడు ఈ భూమి మీద ఉండి ఎన్నో లోకాల్లో ఉన్న జ్ఞానాన్ని ఎలా తెచ్చుకుంటున్నామో అన్నీ మనకు అర్థమైపోతుంది. ప్రతి పదార్థము వివిధ స్థితులను కలిగి ఉన్న లోకాలు ప్రత్యుమ్నాయ లోకాలు అని వెలువడుతాయి. వాయు పదార్థము ఉనికి కలిగి ఉంటుంది, కానీ అది మీ చర్మశిక్షలకు గోచరం కాదు. ఈ వాయువుని మనం ఏం చూడలేం కదండి. ఆ వాయువు నుంచి కూడా ఎంతో శక్తిని మనం పొందుతాం. ఆ విధంగానే పదార్థం యొక్క వివిధ వాతావరణం ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ లాంటి చాలా వాయువులతో నిండి ఉన్నప్పటికీ దూరంగా ఉన్న వస్తువులను మీరు చర్మశిక్షువులతో చూడగలుగుతున్నారు. ఆ వస్తువులను మీరు చూడడానికి ఆ వాయువులు ఏ విధమైన ఆటంకాలను కలిగించడం లేదు కదా. మనకి ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ ఇవేమీ మనకు పదార్థ రూపాల్లో కనిపించవు కదా. కనిపించకుండా చైతన్య రూపంలోనే మనల్ని నడిపిస్తున్నాయి.
కానీ అవి నడిపిస్తున్న ఎక్కడో దూరంగా ఉన్న వస్తువుల్ని మనం చూడగలుగుతున్నాము, ఏ పనినన్నా చేయగలుగుతున్నాము. భిన్న తరహాల్లో మీరు ఏదైనా ఏ విధమైన ఆటంకాలను కలిగించడం లేదు కదా. ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రాపంచికమైన ఇవన్నీ కూడా సాధించుకోగలుగుతున్నాం కదా ఆ శక్తితో. ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీని అందుకున్నప్పుడు మీ ఇంట్లో టీవీ లేదా రేడియో లేదా ఎలక్ట్రానిక్ పరికరం ఒక నిర్దిష్ట ఛానల్ని ఎలా అందుకోగలదో, ఆ విధంగా మీ చైతన్య శక్తిని ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసినప్పుడు ఆ స్థాయిలో ఉండే ఆ సంభావ్యత లోకం కానీ, సమాంతర లోకం కానీ, ప్రత్యుమ్నాయ లోకం కానీ మీ అంతరేంద్రియాల ద్వారా దర్శించగలుగుతారు. ఎందుకంటే ఒక టీవీలో కానీ రేడియోలో కానీ ఆ తరంగాల ద్వారా ఆ దృశ్యాన్ని మనం ఎలా చూడగలుగుతున్నాము, అదంతా కూడా విశ్వం నుంచి ఆ తరంగాలు కలెక్షన్ల ద్వారా మనం అందుకోగలుగుతున్నాము. అలాగే మనమే ఈ కింద లోకంలో ఈ 3 పరిధుల యొక్క లోకములో, భూలోకములో ఉండి ఉన్నత లోకంలో ఉన్న ఆ ఫ్రీక్వెన్సీ తోటి మనము కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న జ్ఞానం అంతా మనం తెచ్చుకోగలుగుతాము, దర్శించగలుగుతాము, వారు చెప్పే జ్ఞానాన్ని వినగలుగుతాము. అంత శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి. వాటిని అన్నింటినీ సాధన ద్వారా ఉపయోగించుకోమని చెప్తున్నారు సేత్ మాస్టర్. మీరు భూమి మీద పదార్థ స్వభావము, ఇక లోకము మీద పదార్థ స్వభావం వేరని అనుకోకండి. ఇన్ని లేవు, ఉన్నాయి ఒకటే. మీ భూమి మీద జీవరాశుల్లోని జీవరసాయనిక పదార్థము ఒక శక్తి స్థాయి ఉంటే, ఇంకొక లోకంలో జీవరాశుల దేహాలు ఇంకొక శక్తి స్థాయిల్లో ఉంటాయి. ఇక్కడ భూమి మీద ఒక శక్తి స్థాయి కలిగి ఉంటాయి, ఇంకా ఉన్నత లోకాల్లో వేరే శక్తి స్థాయిల్లో ఉంటాయి. జీవరసాయనిక పదార్థం కలిగి ఉంటాయి. ఇక్కడ ఇనుముతో యంత్ర పరికరాలు తయారు చేస్తారు. ఇంకో లోకంలో ఇనుము స్థానంలో ఇతర లోహాలు వాడకంలో ఉంటుంది. ఒక లోకంలోని లోహము ఇతర లోకాల్లో లోహాలు సారూప్యము ఉండదు. ఇక్కడ ఉన్నలాగే ఉన్నత లోకాల్లో వేరేలా ఉంటుంది. అంతర్ప్రయాణం ద్వారా, సహజావబోధన ద్వారా, స్వప్నాల ద్వారా, సమాధి స్థితి ద్వారా మీ అంతర ప్రపంచంలో దాగి ఉన్న గత జన్మల చైతన్య శక్తి పరిణామాలు, స్మృతులను మీ ప్రత్యక్ష అనుభవంలోనికి తీసుకురాగల అవకాశాలు మీకు ఇవ్వబడి ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని అనుభవాల గురించి చెప్తున్నారు. అంతర్ ప్రయాణం ద్వారా అంటే కొంతమంది ఇక్కడ ఉండి సూక్ష్మ శరీరం ద్వారా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. సహజ అవబోధ, ఇప్పుడు నాకుందంటే నాకు సూక్ష్మ శరీరయానం చేయడము, ఉన్నత లోకాలకు వెళ్ళడము అవేమీ నాకు తెలియదండి, ఎందుకంటే అది లేదు. ఇక సహజావబోధ అంటే మన అంతరవాణిని విని మనము ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాము. అంతరవాణి ద్వారా అవేమీ కనిపించి వినిపించకపోయినా అంతరంగం నుంచి అందుతూ ఉంటుంది అంతర్వాణి. కొంతమందికి స్వప్నాలు, కళల్లో వాళ్ళు అన్ని అనుభూతి పొందగలుగుతారు. ఇక సమాధి స్థితిలో, వాళ్ళు సమాధి స్థితిలో ఉండిపోయినప్పుడు వారు అనుభూతిని పొందుతారు ఆ యొక్క జ్ఞానాన్ని. ఈ 4 స్థితులు ఒకటే అండి. ఇందులో థర్డ్ అంటే ఈ 4 స్థితులు ఒకటే. ద్వారా మీ అంతర్ ప్రపంచంలో దాగి ఉన్న గత జన్మల చైతన్య శక్తి పరిణామాల స్మృతులను మీ ప్రత్యక్ష అనుభవాల్లోకి తీసుకురాగల అవకాశాలు మీకు ఇవ్వబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆ జ్ఞానాన్ని పొందడానికి, ఆ అనుభూతిని పొందడానికి ఇప్పుడు ఈ భూమి మీద అన్నీ అందుబాటులో ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీ ఆలోచన శక్తిని ఉపయోగించి మీ తలంలో ఉన్నట్లు ఊహించుకున్నాను అంతే. ఊహాశక్తి ద్వారా కూడా మనము ఏది కావాలంటే అది సృష్టించుకోగలుగుతాము. మీ భూతలంలోకి ప్రవేశించాను, నా మనోశక్తిలో సంకల్పించుకుని భూమి మీద ఉన్నట్లు ఉల్లిపాయ పొరలు అనేక పొరలు ఉన్నట్లే మీ దేహం కూడా అనేక పొరలతో ఉంటాయి. అన్ని పొరల్లోని కూడా అనంతమైన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మనము పూర్తి శుద్ధి కలిగి ఉండాలి. ఎలాంటి అశుద్ధి ఉన్నా ఇలాంటి సిద్ధులేమీ మనకేమీ రావు. సిద్ధి కలిగినప్పుడే సిద్ధులు కలుగుతాయి. ఆ సిద్ధులు వచ్చినప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎంతవరకు ఈ సిద్ధులు ఉపయోగపడతాయని ఎక్స్పెరిమెంట్ చేస్తే అది మనకి అంటే ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మొద్దని చెప్పారు కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. మనం పరిపూర్ణమైన సిద్ధత్వాన్ని పొందినప్పుడు సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల్ని మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేస్తే అవి జరిగాయి అనుకోండి, మనకి పూర్తి నమ్మకము, విశ్వాసము మన మీద ఉంటుంది. అంటే మనం ఈ భూమి మీద ఉండి ఇన్ని సంపాదించుకోగలుగుతున్నామంటే మన ముందు దేవుళ్ళు అందరూ కూడా ఇదే విధంగా సాధన చేశారని పూర్తి వారి మీద మనకి విశ్వాసం కలిగి ఉంటుంది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనం ఉన్నతిని ఇంకా ఇంకా పెంచుకోవాలి.
అలాగే మేము ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసామండి. మా వారు ఎన్నో లోకాల్లోకి వెళ్ళి ఆ ధ్యానంలో ఆ సూక్ష్మ శరీరం ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని ఎంతవరకు అని చాలా చాలా ఎక్స్పెరిమెంట్ చేశాము. ఆ తర్వాత విశ్వ కళ్యాణానికే మనం ఉపయోగించుకోవాలి. మనకి నమ్మకం ఏర్పడిపోయిన తర్వాత విశ్వ కళ్యాణానికి మనము ఈ యొక్క సిద్ధులన్నీ ఉపయోగించుకోవాలి. అలాగే పిరమిడ్ నిర్మాణాల కోసము సంకల్ప ధ్యానాలు చేయించడము, ఆ విధంగా మన శక్తిని వినియోగించాలి. అప్పుడే మన ఉన్నతి పెరుగుతుంది. మీరు ప్రస్తుతం పురుషుడిగా ఉన్నట్లయితే గత అనేక జన్మల దేహాలు ఆ జన్మల్లో పొందిన ఆధ్యాత్మిక జ్ఞానం కోడ్ భాషలో విద్యుదయస్కాంత శక్తి రూపంలో మీ అంతర్శక్తిలో నిక్షిప్తపరచబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గత జన్మలో పొందిన జ్ఞానం అంతా కూడా మన అంతర ప్రపంచంలో ఆ సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ కోడ్ భాష ద్వారా మనకి ఆ జ్ఞానం అంతా అందుతూ ఉంటుంది. విద్యుదయస్కాంత శక్తి రూపంలో మీ అంతర్శక్తిలో నిక్షిప్తబడి ఉన్నాయి. దేహాలని ఈ కోడ్ భాషను మీ అంతరేంద్రియాల ద్వారా దర్శించి వీలుంది. మీ యొక్క అంతరేంద్రియాల ద్వారా అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ ఎప్పుడైతే పరిశుద్ధమైపోతాయో, శుద్ధి చేసుకున్న తర్వాత ఈ అంతరేంద్రియాలే ఈ జ్ఞానం అంతా మనకు అందిస్తూ ఉంటుందట. మనం ప్రాపంచికంగా ఉంటే ఆ 4 ఇంద్రియాలే మనకి అక్కర్లేని విషయాలన్నీ సేకరించి తెస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మిక సంపదలోకి మనం వచ్చేసామో, మన పరిపూర్ణమైన శుద్ధత్వాన్ని పొంది ఉన్నామో, మన అంతరింద్రియాల్లో ఉన్న జ్ఞానం అంతా ఉన్నతుల వాసులతో కూడా సత్సంబంధాలని ఏర్పరిచి మన ఉన్నతిని పెంచడానికి సహాయం అందిస్తూ ఉంటాయట మన అంతరేంద్రియాలు. మీరు ఒక వ్యక్తి గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు మీరు ప్రతి రూపాన్ని అక్కడికి పంపిస్తున్నారు. మీ ఆలోచన తరంగాల నుండి వెలువడిన చైతన్య శక్తి ఒక రూపాన్ని పొంది అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే మీ ప్రతిరూపాన్ని అక్కడికి పంపిస్తున్నారు. మనం ఇక్కడే ఉంటాము. మన యొక్క శక్తితో ప్రతిరూపం అంటే సూక్ష్మ శరీరంతో ఆ లోకం వెళ్ళి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుని అక్కడ ఉన్న జ్ఞానాన్ని అంతా కూడా మనం అందిపుచ్చుకుంటాము. అక్కడ ఉన్న వ్యక్తి మీ ప్రతిరూపాన్ని తన అంతరేంద్రియాల ద్వారా గుర్తించగలుగుతాడు. మీ ప్రతిరూపాన్ని అతడు తన చర్మశిక్షులతో చూడగలరు. వాళ్ళ యొక్క శర్మ మనం అంతర్దృష్టిలో చూసేవారు వాళ్ళ చర్మశిక్షులతోటే చూడగలుగుతారట. ఆ పైలోకం నుంచి ఈ కింద లోకం వాసుల్ని చర్మశిక్షుల్లో చూడగలుగుతారట. ఇక భూమి మీద మానవ జాతి అంతా ఒక చెట్టు యొక్క వేర్లు వంటివారు. అన్ని వేర్లు ఒక చెట్టువే. ఆ వేర్లు భూమిలోని సారాన్ని గ్రహించి చెట్టుకంతా వ్యాపింపచేస్తున్నట్లు మరి ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టు వేళ్ళన్నీ కూడా ఆ భూమిలో ఉన్న సారాన్ని అంతా తీసుకుని తన కొమ్మలకి, పలవలకి, పువ్వులకి, పళ్ళకి అందిస్తూ ఉంటుంది. అలాగే ఈ వేర్లు భూమిలోనే సారాన్ని గ్రహించి వ్యాప్తి చెందినట్లే మానవ జాతి ఈ భూమి మీద ఉంటూ తన అంతర ప్రయాణాల ద్వారా ఇతర డైమెన్షన్స్లోని సారాన్ని అంటే జ్ఞానాన్ని సంగ్రహించడంలో మిగతా అన్ని జీవజాతుల కంటే ఎంతో ముందడుగులో ఉంది. భూమిని ఒక చెట్టుతో పోల్చారు. ఈ భూమి మీద ఉన్న మనుషులు కూడా ఉన్నత లోకంలో అందరూ ఏకత్వ భావంతో అందరూ కలిసి మిత్రత్వంతో ఎప్పుడైతే ఏకమై ఉంటామో ఉన్నత లోకాల నుంచి ఎంతో జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకుంటాము. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కదానితో మనం మిత్రత్వం కలిగి ఉండాలి. చెట్లు, జంతువులు, ఎందుకంటే ఒక చెట్టు భూమిలోంచి సారం తీసుకుని తన యొక్క ఫలాలను ఎలాగైతే అందిస్తుందో ఈ భూమాతకు కూడా మనం అందరము వేర్లు లాంటి వాళ్ళం అనమాట. ఈ భూమి మీద అందరము ఏకత్వ భావంతో ఉంటే ఆ చెట్టు ఫలాలను ఎలా అయితే అందిస్తుందో ఈ భూమి మీద ఉన్న మానవుడు కూడా ఆధ్యాత్మిక ఫలాల్ని అందిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. ఇక భూమిని ఒక చెట్టుతో పోల్చితే మానవ జాతిని వేర్లుగాను ఇతర జీవజాతులను చెట్లలోని ఇతర భాగాలుగాను పోల్చి చెప్పారు. చెట్టులో ఉన్న ఫలాల్ని ఎలాగైతే పోల్చారో భూమి వేళ్ల నుంచి సారాన్ని పొంది అలాగే భూమి మీద ఉన్న మనమందరం కూడా ఆ సారాన్ని తీసుకుని ఆధ్యాత్మిక ఫలాల్ని అందివ్వాలని చెప్తున్నారు. చెట్టులోని ఏ భాగానికి హాని జరిగినా చెట్టు మొత్తము దాన్ని భరించాల్సి ఉంటుంది. చెట్టులోని ఒక వేరును నరికి వేయడం వల్ల చెట్టుకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఆ చెట్టు భూమిలో ఆ వేర్లు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడే ఆ చెట్టు మనకి ఎంతో చక్కని ఫలాలను అందిస్తుంది. కానీ చెట్టుకి ఏది హాని కలిగించినా అలాగే చెట్టు వేర్లని ఏవి నరికినా కానీ చెట్టు మనకి పరిపూర్ణంగా అందివ్వదు. అదే మాదిరిగా మానవ జాతిలో ఏ ఒక్కరిని చంపినా మానవ చైతన్యం
వికాసానికి నష్టం అటులుతూ ఉంటుంది. జీవ చైతన్య పరిణామంలో అగ్రభాగంగా ఉన్న మానవునికి ఈ భూమి మీద ఏ జీవాత్మను చంపే అధికారం లేదు. చెట్టు ఎలాగైతే తన వేర్లకి హాని కలిగితే చెట్టు ఎలాగా మనకి ఫలాలను అందివ్వదో, అలాగే ఈ భూమి మీద ఉన్న మానవ జాతి, జ్ఞానం కలిగిన మానవ జాతి ఉన్న జీవరాశుల్ని, చిన్న జీవరాశులను అన్నిటికీ హాని కలిగిస్తూ ఉన్నప్పుడు వాటిని, ఆ జీవాత్మలన్నీ చంపి అధికారం ఎవరికీ లేదు. అలాగ చేయడం వల్ల ఏ జీవాత్మను చంపినా భూప్రపంచం చైతన్య శక్తి గరిష్ట స్థాయిని అందుకోలేదు. అలాగా మనము హింస చేసినంత కాలము గరిష్ట స్థాయి కంటే ఉన్నత స్థాయికి మనము ఎదగలేము. ఎదగాలి అంటే మనం అందరినీ కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరిని, పక్షి జాతిని, వృక్ష జాతిని, జంతు జాతిని, అలాగే మానవ జాతిని కూడా. ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు, అసూయ, క్షమాతత్వం లేకపోవడము, ఇలాంటి భేదాభిప్రాయాలను పెంచుకుని వారు పొందిన ఉన్నత స్థితిని దిగజారు చేసుకుంటున్నాము. ఆ యొక్క ఆలోచన విధానాల్లో ఎవరికి వారు మార్చుకున్నప్పుడు మనము సాధించడానికి వచ్చిన ఆ లక్ష్య సాధనని సాధించుకుని మనము ఉన్నత లోకాలకు వెళ్ళగలుగుతాము. భూప్రపంచ చైతన్య శక్తి గరిష్ట స్థాయిని అధిగమించిన తర్వాతనే అతడు ఇక్కడ జన్మరాహిత్యం పొంది ఉన్నత లోకాలకు ప్రయాణించి అక్కడ జన్మ పరంపరలు కొనసాగించగలుగుతాడు. అలాంటి మార్పు మానవుడిలో రానంతసేపు మళ్ళీ మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ జ్ఞానం నేర్చుకున్నప్పుడే జన్మరాహిత్య స్థితి కలుగుతుంది మానవుడికి. అది పొందే వరకు కూడా ఇలాగా జన్మ కర్మ చక్రంలో తిరుగుతూనే ఉంటుంది ఆత్మ. ఈ జన్మ పరంపరలు కొనసాగించగలడు. ఇంకా ఆ యొక్క స్థితిని పొందే వరకు కూడా ఈ జన్మ కర్మల్లో చుట్టుకుంటూనే ఉంటుంది ఈ ఆత్మ. మీ అంతర ప్రపంచాన్ని దేవుని దుర్గంగా వర్ణిస్తే జీవహింసకు పాల్పడేవాడు దేవుని దుర్గంలోకి ప్రవేశించలేడు. ఎవరైతే జీవహింస చేస్తూ ఉంటారో, ఎవరైతే ఉన్నతమైన వ్యక్తులతో ప్రేమతత్వం కలిగి ఉండకుండా ఉంటారో వారిని ఆత్మపరంగా మాటల ద్వారా హింసిస్తూ బాధిస్తూ ఉంటారో, ఇలాంటి వారి ఎప్పటికీ ఆ దేవుడి దుర్గంలోకి ప్రవేశించలేరు. అక్కడికి వెళ్ళినప్పుడే మనము ఆఖరి జన్మ చేసుకుని ఈ భూమి మీద ఏది నేర్చుకోవాలో అన్నీ అందరి దగ్గర అంతటా నేర్చుకుని ఇంకా ఉన్నత లోకాలకి ప్రయాణం సాగిస్తుందట ఈ ఆత్మ. మరి ఉన్న జ్ఞానాన్ని రేపు తెలుసుకుందామండి. అంటే మన ఆత్మ పరిణితిని ఏ విధంగా పెంపొందించుకుంటే మన ఆత్మ ఉన్నతంగా ఎదుగుతుందో ఎంతో చక్కగా, ఎంతో సులువుగా. అందుకనే మన పత్రిసారి చేతి విజ్ఞానానికి పెద్ద పీట వేశారు. ఎన్ని చదివినా మనల్ని సూటిగా ఆధ్యాత్మిక స్థితిని అందుకునేలా చేసిన చేత్ మాస్టర్ ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని పొందుతారో మనలో ఉన్న ఆ అసురీ గుణాలని తొందరగా వదిలిపెట్టి ఆ దివ్యత్వ సిద్ధిని పొంది దివ్యలోకాలకు పయనించడానికి ప్రయత్నం చేస్తాము. మన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటాము ఈ భూమి మీద అని ఎంతో సూటిగా మనకు అందించారు. ఈ జ్ఞానాన్ని మన గురుదేవులు పూర్తి అవగాహన చేసుకుని ఈ పుస్తకాన్ని మనకి 32 పుస్తకాలు ఇంగ్లీష్లో వస్తే మనకి ఇంచుమించు 10 పుస్తకాల వరకు కూడా ఈ జ్ఞానాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేయించి అందివ్వడం జరిగిందండి. మరి ఇంత గొప్పటి జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి, చేత్ మాస్టర్స్కి, అలాగే తెలుగులో డబ్బింగ్ చేసిన వివి రమణ గారికి, ఈ జ్ఞానాన్ని నా చేత చెప్పించి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందిస్తున్న పర్యు మీకోసం వారు సరితా మ్యామ్, సతీష్ గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ జ్ఞానాన్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నవారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.